హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అర్చనాస్ హ్యాపీ హోమ్. ఈరోజు ఒక వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఇది సాటర్డే రోజు అండ్ మండే రోజు తీసిన కొంచెం తీసిన వీడియోలు. నేను సాటర్డే రోజు మార్నింగ్ లేవగానే టీ పెట్టుకొని ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేశాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ చేశాను. ముందు రోజు సాటర్డే కంటే ముందు రోజు నేను వీడియోలో పెట్టాను కదా, ఇడ్లీకి పిండి రుబ్బుకొని పెట్టుకున్నా అని చెప్పేసి. ఆ ఇడ్లీ పిండి ఇంకా రెడీగా ఉంది కదా అని చెప్పేసి ఇంకా ఇడ్లీ బ్రేక్ఫాస్ట్ చేసేసాను. మంచిగా పొంగిపోయింది ఇడ్లీ పిండి అనేది. ఇంకా ఇడ్లీ పెట్టేసుకొని ఫస్ట్ ఇంకా చట్నీకి కూడా రెడీ చేసుకుంటున్నాను. పల్లీ చట్నీ చేశాను. పల్లీ చట్నీకి ఫస్ట్ రెడీ చేసుకున్నాను, ఆ తర్వాత ఇడ్లీకి పెట్టుకుంటున్నాను. ఇంకా పాప స్కూల్కి వెళ్ళడానికి రెడీ అవుతుంది, తొందరగా టైం అవుతుంది కాబట్టి ఇంకా స్పీడ్గా చేసేస్తున్నాను. ఇంకా ఇడ్లీ పెట్టేస్తే ఇంకా ఇడ్లీ అయిపోతుంది ఒక 15 మినిట్స్లో. ఆ తర్వాత ఇంకా చట్నీకి కూడా అన్ని రెడీగా ఉన్నాయి కదా, ఇంకా అది మిక్సర్ జార్లో వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. దానిలో పప్పు కూడా వేసుకొని పక్కకు పెట్టుకున్నాను. ఇంకా స్నాక్ కోసం అని చెప్పేసి నేను జామకాయ ఉంటే కట్ చేసి పెట్టాను బాక్స్లో. ఇంకా ఇడ్లీ అంతా అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయింది. ఆ తర్వాత మిగిలిన ఇడ్లీ పిండి ఉంటే దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నాను ఒక బాక్స్లో పెట్టేసుకొని. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ విత్ పల్లీ చట్నీ, అలాగే కొంచెం పప్పుల పొడి ఉంటే వేసుకొని తిన్నాము. ఇంకా ఆ తర్వాత ఇంకా ఆ రోజు వీడియో ఏం తీయలేదు. ఇవి సొరకాయతో చేసిన అప్పాలు, బియ్యపిండి సొరకాయ తురుముతోనే చేస్తారు. ఇది అమ్మ పంపించేసింది ఆ రోజు. ఇంకా వాటి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఎందుకంటే నేను ఆల్రెడీ నా ఛానల్లో సొరకాయ అప్పాలు పోస్ట్ చేశాను, ఒకసారి చూడండి టైం ఉన్నట్లయితే. ఇంకా తర్వాత ఇది మండే రోజు ఈవినింగ్ తీసిన వ్లాగ్ అండి. ఇంకా మండే రోజు ఈవినింగ్ వచ్చేసి ఇంకా పాప ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుంది. తనకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా, ఇంకా ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంది. పాలు పోసిచ్చాను, తాగుతూ మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంటే ప్రిపేర్ అవుతుంది. ఇంకా పాపకి మిల్క్ పోసి ఇచ్చిన తర్వాత ఇంకా బట్టలన్నీ ఫోల్డ్ చేసుకున్నాను. ఇంకా పాత ఏమైనా ఉంటే వేస్ట్ అన్నీ ఇలా అన్ని పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత ఇంకా వీడియోలో చూపెట్టిన విధంగా జడలాగా అల్లుకుంటున్నాను. ఇది అందరికీ తెలిసిన పని కావచ్చు, కానీ నేను ఇప్పుడు చేస్తున్నాను. ఇంకెవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడవచ్చు.
ఇలా అంతా దగ్గరికి కుట్టేస్తే డోర్ మ్యాట్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా ఒక వేస్ట్ చేసే మెటీరియల్ని ఒక యూస్ఫుల్ ఐటెంగా మార్చినందుకు ఈరోజు ఒక సాటిస్ఫాక్షన్గా ఉంది డేలో. ఇంకా అంతే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు నా ఛానల్ని చూస్తూ ఉండండి, అలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ కూడా చేయండి.